భారత నాయకుల మధ్యలో ఇప్పుడే భూమి పూజ చేశాం. దీనికి సంబంధించి త్వరలో బిల్డింగ్ స్టార్ట్ అవుతుంది. అన్నదాన కార్యక్రమం స్టార్ట్ చేస్తాం. ఇందాక చెప్పినటువంటి బడుగు బలహీన వర్గాలంతా కేవలం 5 రూపాయలకే కనీస అవసరమైనటువంటి తిండి పెట్టడానికి ఈ యొక్క కార్యక్రమాన్ని మేము రూపొందించాం. మరి ఇలాంటి ఆలూరుకి అవకాశం ఇచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారికి మీ ద్వారా ధన్యవాదాలు తెలుపుతూ ఈ యొక్క అవకాశాన్ని మీరు ఉపయోగించుకోవాలని కోరుకుంటూ మీ దగ్గర సెలవు తీసుకుంటాం. భూమి పూజ కార్యక్రమానికి ఇచ్చేసిన పెద్దలు గౌరవనీయులు కర్నూలు పార్లమెంట్ అధ్యక్షులు తిక్కారెడ్డి గారికి, పెద్దలు గౌరవనీయులు శాసన మండలి సభ్యులు చిరపరిచయితులైన బిటి నాయుడు గారికి, పెద్దలు వీరభద్ర గౌడ్ గారికి, పెద్దలు ప్రసాదానికి, జ్యోతిరెడ్డి గారికి, మరి సోదరి బొజ్జమ్మ గారికి, బీజేపీ నాయకులకు, మండలాన్ని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన తెలుగుదేశం నాయకులకు, పాత్రికేయ మిత్రులకు, జనసేన నాయకులకు అందరికీ పేరు పేరు నమస్కరిస్తున్నాను. చాలా శుభదినం. వెనుకబడిన ప్రాంతం అత్యంతగా పశ్చిమ దిశలో ఆంధ్రప్రదేశ్కున్న ఈ ప్రాంతానికి ఒక వరముగా ఈ ప్రాంత ప్రజలకు ఆకలిని తీర్చాలనే ఒక దృఢ సంకల్పంతో మాన్య ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు, మరి యువ నాయకుడు, రాబోయే కాలానికి ఈ రాష్ట్రానికి అధినేత అయ్యే లోకేష్ బాబు గారు సంకల్పించి ఈ ప్రాంతానికి మరి 5 రూపాయలకే అన్న క్యాంటీన్ ఓపెన్ చేయాలని ఇందాక చెప్పినట్లు మరి పేదలు ఎక్కువ ఉన్న ఈ తాలూకాలో త్వరగానే పూర్తి చేసి ఈ ప్రాంత ప్రజలు ఏదైతే ఆశించారో కూటమి ప్రభుత్వాన్ని కానీ చంద్రబాబు గారు ముఖ్యమంత్రి గారి నమ్మకాన్ని నిలబెట్టాలనే ఉద్దేశంతో అనునిత్యం పార్టీ కూడా మంచి నాయకత్వం ఉంది. ఇప్పుడే ప్రసాదన్న గారు చెప్పినారు, ఎవరికి ఎలాంటి విభేదాలు లేవు, అందరూ కలిసికట్టుగా ఈ కార్యక్రమం జయప్రదం చేయడం. నిజంగా నేను పరిశీలకులుగా ఈ వర్గాలందరూ ఎవరు అని లేకుండా ఉండడం వాళ్ళందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే పార్టీ అధికారంలోకి వచ్చి 4 సంవత్సరాలు ఉంటుంది ఇంకా.